ధర్మద్రోహం బాబుదే, పవిత్రతను కాపాడింది వైఎస్ఆర్ జగన్లే. కరెక్టే. తిరుమలలో 1000 కాళ్ళ మండపం, విజయవాడలో 30 ఆలయాలను కూల్చేసిన చంద్రబాబు, ధూప దీప నైవేద్యాల కింద 5338 ఆలయాలకు వైఎస్ జగన్ సాయం, చంద్రబాబు కూల్చేసిన 30 ఆలయాల నిర్మాణం, 2635 నూతన ఆలయాల నిర్మాణం, మరో 300 ఆలయాల జీర్ణోద్ధరణ, అర్చకుల జీతాలు 5,000 నుంచి 10,000కు, 10,000 నుంచి 15,625కు పెంపు, వంశపారంపర్య అర్చకుల ఓపిక ఉన్నంతకాలం పని చేసుకునే అవకాశం, అర్చకుల సంక్షేమానికి 48.33 కోట్ల సాయం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు. ఎందుకు ఇస్తారు వాళ్ళకి ఇళ్ల పట్టాలు? నిజంగా చెప్తున్నా, ఈ లంగలు వచ్చే దందాలు చేసేది టీటీడీ. అదే అంటున్నా, వాళ్ళకి ఎందుకు ఇచ్చింది ఇళ్ల పట్టాలు? నేను ఇన్ని రోజుల వరకు నేను ఫస్ట్ రోజు నుంచి కూడా అడుగుతున్నా కదా, అసలు ఈ వంటలు చేసేది ఎవరైతే లడ్డు చేస్తారో, లేకపోతే ఈ అర్చకులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల వాళ్ళ వంశ పారంపర్యాన్ని కాపాడుకుంటూ వంటకాలు ఉంటారన్న బ్రాహ్మణ్స్లో, ఓకేనా? సో వీళ్ళకి జస్ట్ ఒక స్మెల్తోని అందులో ఏమేమి పల్సెస్ వేసిండ్రు, అంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసిండ్రు చెప్పగలిగేటువంటి జ్ఞానం ఉన్నవాళ్ళు. నేనేమంటున్నా అంటే, ఇన్ని రోజుల నుంచి లడ్డు తయారు చేస్తుంటే దాని క్వాలిటీ ఎందుకు అర్థం కాలే? వాళ్ళు ఎందుకు చెప్పలే? ఇప్పుడు భక్తులు చెప్పినారు లడ్డులో క్వాలిటీ పోయింది, లడ్డు అంతా. ఇప్పుడు మనం కేవలం లడ్డు మీదనే మనం ఇంత చేస్తున్నాము. అదే నెయ్యి పొంగల్లో కూడా వేస్తారు. చక్కెర పొంగల్ చేసినప్పుడు స్వామివారికి అదనలోనే నెయ్యి ఒకటే కాదు, పరమన్నంలో కూడా అదే ఉంటుంది. చాలా క్వాలిటీస్. ఆయన పెట్టే ప్రసాదంలో అన్నిట్లో నెయ్యే ఉంటుంది. ఆడ డాల్డల్ గిల్లలు వేసి అయితే చేయరు కదా స్వామివారికి. అవును. సో ఒకటే లడ్డు వివాదమనే కాదు, ఇప్పుడు ఇవన్నీ కథలు. అయితే ఇప్పుడు నేను జగన్కి మనం ఏమంటారు సపోర్ట్ ఎందుకు ఇస్తలేము ఈ టాపిక్లో అన్నానంటే, ముఖ్యమంత్రి నేను ఒప్పుకుంటా, జగన్మాయ్య నేను ఒప్పుకుంటా. ఏంటంటే వైవి సుబ్బారెడ్డికో ధర్మారెడ్డికో మళ్ళీ ఎవరెవరు ఉన్నారో మీ చైర్మన్లు మాకు తెలియదు, కానీ నువ్వు అప్పచెప్పేసి నువ్వు పట్టించుకోలేదవచ్చు, ఒప్పుకుంటా. నువ్వు చేసుకో, నేను ఇన్వాల్వ్ కాను అని చెప్పినవచ్చు. అయితే ఇప్పుడు తప్పు మళ్ళీ ఎవరిదో ఒకటి తీసుకోవాలి కదా. మళ్ళీ ఇది అప్పచెప్పరు, ముఖ్యమంత్రి కదా నువ్వు తప్పు చేయకు. నువ్వు డైరెక్ట్గా పోయి టెండర్ పార్టిసిపేషన్లో గాలిదొచ్చి, ఎందుకంటే నీ దందలు నీకు సూపర్ ఉండే, నీ కల్తీ లిక్కర్లలో నువ్వు జబర్దస్త్ ఉన్నావు, అందులో నేను కాదని అంటలేను. సో ఇంట్లో నువ్వు ఇన్వాల్వ్ కాకపోవచ్చు డైరెక్ట్గా, బట్ ఇండైరెక్ట్గా నీ చెయ్యి, నువ్వు ముఖ్యమంత్రి కదా. మంచి అయితే నేను, చెడైతే ప్రతిపక్షం అంటే ఎట్లా? ఇప్పుడు ఇన్ని మంచి పనులు చేసినాను అంటున్నావు, మళ్ళీ ఇది చెడ్డ పని అయిందని అంటే అది నీ పేరే కదా. ఇందులో నువ్వు పోయి డైరెక్ట్ అయితే వేయలేవు కదా, డిపార్ట్మెంట్. టీటీడీలో ఇది జరిగింది ఇట్లా అయిందని ఒక స్టేట్మెంట్ నీ తరఫు నుంచి వచ్చి ఉంటే, అవును ఇది అయింది నేను చూడలే. ఎందుకంటే నువ్వే కాదు, వెనకటికి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చూడలే. టీటీడీ యాక్చువల్ తప్పిన్లా. నేను ఇప్పుడు ముందు చెప్తున్నా, రెస్పాన్సిబిలిటీ అనేది ప్రభుత్వాలు కాదు, మీరు ఫిక్స్ చేయండి. అందుకనే పవన్ కళ్యాణ్కి నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నా, ఆయన ధర్మ రక్షణ బోర్డు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ బోర్డు చూసుకుంటుంది అప్పుడు అదంతా. ఇది ఇండిపెండెంట్ అథారిటీ ఉండాలి, ప్రభుత్వాల కిందికి ఉండొద్దు. నువ్వు మా పైసలు తీసుకుంటావు, ఫ్లైఓవర్లు కడతావు. ఆ ఫ్లైఓవర్లు కట్టినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టొద్దు అని చెప్పి దాని మీద మళ్ళీ ఇప్పుడు నీ ప్రభుత్వంలోనే జరిగింది కదా ఇదంతా. ఆడ నామాలు పెట్టొద్దు అంటే అట్లెట్లా? టీటీడీ పైసలతో కట్టిన తర్వాత, ఆ స్వామివారి డబ్బులతో కట్టిన తర్వాత నువ్వు నామాలు పెట్టవా? అందులో సెక్యులర్లు పోతారు, నాస్తికులు పోతారు, హిందువులు పోతారు, అందరి కోసమే కదా ఆ స్వామివారి డబ్బు. నీ కథలు ఏం తక్కువ ఉండేనా? మళ్ళీ రథం ఇరిగిపోయా నీ దాంట్లో, శ్రీరాముడు తలకాయవాయ, ఎన్ని కాలే. అందుకే ఈ రాజకీయ నాయకుల విషయంలో మనం ఎప్పుడు ఎవరిని సపోర్ట్ చేయం, మనకు ధర్మం గురించే మాట్లాడుతాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగ ఉపాధి క్రీడా రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా నైపుణ్య శిక్షణ ఇవ్వాలంటూ పాతపాట, బాధ్యత అంతా అధికారులదే అన్నట్టు దిశానిర్దేశం. ప్రభుత్వ మద్యం షాపులు రద్దు, రిటైల్ లిక్కర్ షాపులకు అనుమతి, ఆర్డినెన్స్లు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఈ పేపర్ ఎవరైనా చదువుతారా అన్న? చదువుతారా? మందుబాబులు చదువుతారు, వాళ్ళకి కల్తీ లిక్కర్ వాళ్ళు చదువుతారు. ఓకే, కల్తీ వాళ్ళు చదువుతారు. కిందికి రానా అసలైనది మర్చిపోయినావు. నేడు తిరుమలకు వైఎస్ జగన్, రేపు శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుంటారు. వైఎస్ జగన్ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకొని అక్కడే బస చేస్తారు.
శనివారం సరే ఉదయం గంగలవాడని ఎక్కడైనా తిరిగానేమో దర్శనం చేసుకుంటా అన్నాడు కదా నా సింపుల్గా. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, ఆయన ఏమంటాడు, నేను ప్రాక్టీసింగ్ బ్యాప్టిజియన్, నేను నా చర్చిని ఫాలో అవుతా, నా వైఎస్ఆర్సీపీ కూడా అదే రోజు గుడ్ ఫ్రైడే రోజు ఏమో స్టార్ట్ అయింది అనేది చెప్తాడు. అది ఏ రోజు స్టార్ట్ అయిందో నాకు తెలియదు కానీ అది స్టార్ట్ అయిందని చెప్తాడు. ఇప్పుడు అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఎవరైనా దర్శించుకోవాలంటే డైరీలో రాయాలా, ఒప్పుకోవాలా, నేను ఈ భగవంతుని నమ్ముతున్నానని. మళ్ళీ అది ఆ స్టేట్మెంట్ ఎప్పుడైనా రికార్డ్ అయిందా? కాలేదంటున్నారు కదా. ఇప్పుడు చేయాలా? భారతీయ జనతా పార్టీ వాళ్ళకు సిగ్గుశరం ఉంటే ఆంధ్రాలో, లేకపోతే నేను పవన్ కళ్యాణ్ అడుగుతా, ఇలా అడిగి దండగా. గమ్మత్ ఏంటంటే ఆయన పవన్ రానియట్లేదట. ఎందుకు రానిస్తారు మళ్ళా? బరాబర్ రానియద్దు. అదే ఎవరన్నా నేను ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత నువ్వు తిమ్మల పోయి దర్శనం చేసుకుంటా అంటావు. అది నీ ఓట్ల కోసం అని ఎన్నిసార్లు చిల్లర లెక్కలు చేస్తావు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి తెలియలేకపోయా ఆంధ్రాలో. ఇక ఈ రెండు గిట్లనే ఉన్నారు, రెండే కానీ ఇక ఇత్తనం ఎట్లాంటి బంతిపూ పుడుతుంది. ఆ బంతిపూ పెట్టిన ఇత్తనానికి మనం ఇక గులాబ్ పూలు పుట్టాలా లేకపోతే చామంతి పూలు పుట్టాలంటే పుడతారా? చమత్కారాలు అయితే కావు కదా. అట్లనే అయింది. అయితే ఈ బంతిపూ వెనక ఇంకో బంతిపూ ఉంటుంది. ఆ బంతిపూనికి మనం ఎక్స్పోజ్ చేద్దాం భారతీయ జనతా పార్టీలో. ఇక వీళ్ళు వాళ్ళని ఏం లేదు. ఇక కొట్టేదో కొట్టినాం, మునిగినాక అసలు ఎందుకు శ్రీధరన్న ఎన్నిసార్లు అని ఆపుతారు నన్ను? నేను ఓపెన్గా చెప్తున్నా, శ్రీధరన్ ఆపుతారే కాబట్టి నేను ఆపుతా కొన్ని విషయాలలో. అయితే ఇది బయట పెడదాం. నేను పవన్ కళ్యాణ్ గారికి అడుగుతున్నా, సార్ మీకు పాదాభివందనం చేస్తున్నా, రానియకుర్రి, రాణిస్తలేరు, రానియొద్దు. జన సైనికులై ఈయన అడ్డుకోర్రి, నేను క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా. రావట్లేదు, రానియరు. ఇప్పుడు అదే గొడవ జరుగుతుంది, చూడాలి ఈరోజు రసవత్తర. అలా నాయననేమో 2 కొండలు చాలని అంటాడు, ఆయన కొడుకు ముఖ్యమంత్రి అవుతాడు, ఇప్పుడు దర్శనానికి వస్తాడు. అట్లెట్లా?